ఎన్నికల ముందు చంద్రబాబు గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు. కేవలం 6 నెలల్లోనే కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యుల నెత్తిన గుదిబండ మోపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చే వరకు ప్రజా పోరాటం కొనసాగిస్తామని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైసీపీ పోరుబాట ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. సార్ చెప్పండి, కేవలం 6 నెలల్లోనే దాదాపుగా 1000 కోట్ల భారం మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరిని ఎలా చూస్తారు? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎన్నికల్లో అధికారం కోసం ఈ రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు, అవాస్తవాలు, గోబెల్స్ లాగా ప్రచారం చేసి అధికారం రావడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడాలో మనకి ఈ విద్యుత్ ఛార్జీల మీద మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచను అని చెప్పాడు. కానీ ఏం జరుగుతుంది? ఈరోజు 2 నెలల్లో 15,000 కోట్ల రూపాయల నిధులు భారంగా ప్రజల మీద మోపడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? 15,000 కోట్లే కాదు, 1,00,000 కోట్లు దాదాపుగా అప్పు కూడా చేసి ప్రజల మీద భారాలు మోపినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. కాబట్టి దీన్ని ఎన్నికల హామీని అమలు చేయడంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి 6 నెలలుగా ఈ ప్రభుత్వం ప్రజలందరికీ మంచి చేస్తుందామని ఒక పక్క చూస్తూ ఉన్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, రేపటి నుంచి యూజర్ ఛార్జీలు పెంచుతున్నారు. అలాగే అధిక నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో రావట్లేదు. ఈ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు రేపు ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ర్యాలీలు చేస్తూ, నిరసనలు తెలియజేస్తూ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వాలి. ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 1,27,000 కనెక్షన్స్ ఉన్నాయి. దాని మూలంగా 200 కోట్ల రూపాయల ప్రతి నెల కూడా భారం పడుతోంది. దీన్ని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట అమలు చేయాలని చెప్పని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పని, కరెంటు ఛార్జీలు రోల్ బ్యాక్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల గడవక ముందే ఇన్ని పథకాలు ఇవ్వటం వదిలేశారు. ప్రజల మీద అయితే భారాలు అయితే మోపటం మాత్రం ఫస్ట్ ఉంటున్నారు. ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెంచబోను అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి వాళ్ళు ఎత్తుగడలు వేశారు. ఎందుకంటే ఎక్కడా కూడా నేను పెంచను, ఇంకా అసలు విద్యుత్ ఉత్పత్తిని మీ ద్వారాగానే నేను కొనుగోలు చేసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ రోజున. అంటే 6 మాసాల్లోనే మీరు చెప్పిన మాటలన్నీ ఏమైపోయినాయండి? కాబట్టి ఇదే కాదు, నిత్యావసర ధరలు అవ్వచ్చు, అలాగే రేపు 1వ తారీఖు నుంచి ఛార్జీలు పెంచుతున్నారు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతున్నారు. అలాగే అసలు 6 నెలల మాసంలో మీరు వచ్చిన తర్వాత ప్రజలకు ఇది మంచి చేసింది ఏంటనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఏదైతే ధరలన్నీ తగ్గించే వరకు కూడా వైసీపీ పార్టీ తరఫున తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పి వైసీపీ నేతలు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.